పల్లె పాటల లొలి మన జనం పాటకు తిరిగి స్వాగతం. శ్రీలత, ఇప్పుడు మా జనం పాట ప్రేక్షకుల కోసం ఏం పాట వినిపించబోతున్నాం? జమగూడి జాతర వెళ్ళిపోదాం తెలంగాణ. జమకూడి జాతర వెళ్ళిపోదాం తెలంగాణ. ఓకే, పాట వినిపించి. జమగూడి జాతర వెళ్ళిపోదాం తెలంగాణ, ఉద్యమాల ఉరుసుకెళ్ళిపోదాం తెలంగాణ. జమకూడి జాతర వెళ్ళిపోదాం తెలంగాణ, ఉద్యమాల ఉరుసుకెళ్ళిపోదాం తెలంగాణ. జమగూడి జాతర వెళ్ళిపోదాం తెలంగాణ, ఉద్యమాల ఉరుసుకెళ్ళిపోదాం తెలంగాణ. జమగూడి జాతర వెళ్ళిపోదాం తెలంగాణ, ఉద్యమాల ఉరుసుకెళ్ళిపోదాం తెలంగాణ. రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో, రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో. జనం గదిలే ఉయ్యాలో జెండాలెత్తి ఉయ్యాలో, జనం గదిలే ఉయ్యాలో జెండాలెత్తే ఉయ్యాలో. మంది గదిలే ఉయ్యాలో మద్దతునిచ్చే ఉయ్యాలో, మంది గదిలే ఉయ్యాలో మద్దతు తెలిపే ఉయ్యాలో. ఊరు గదిలే ఉయ్యాలో ఉద్యమించే ఉయ్యాలో, ఊరు గదిలే ఉయ్యాలో ఉద్యమించే ఉయ్యాలో. వాడ గదిలే ఉయ్యాలో వరుస గలిసే ఉయ్యాలో, వార గదిలే ఉయ్యాలో వరుస నడిపే ఉయ్యాలో. పండ్లు గదిలే ఉయ్యాలో బారులు తీసే ఉయ్యాలో, బండ్లు గదిలే ఉయ్యాలో బారులు తీసే ఉయ్యాలో. ఎడ్లు గదిలే ఉయ్యాలో ఎదురు నడిసే ఉయ్యాలో, ఎడ్లు గదిలే ఉయ్యాలో ఎగిరి దుమికే ఉయ్యాలో. సపరేటు రాష్ట్రముకై సవాలు సిరిసిటి గొంతు సిగమూగే సింధులేసే జాతర. చల్! జమగూడి జాతర వెళ్ళిపోదాం తెలంగాణ, ఉద్యమాల ఉరుసుకెళ్ళిపోదాం తెలంగాణ. 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 డప్పు దరువులుయ్యాలో బొగ్గు డోలు ఉయ్యాలో, డప్పు దరువులియాలో ఒగ్గు దరువులియాలో. గజలలాగులుయ్యాలో గంతులేసే ఉయ్యాలో, గజలలాగులియాలో గంతులేసే ఉయ్యాలో. పీరిలెత్తి ఉయ్యాలో పొరలు గదిలే ఉయ్యాలో, పీరీలెత్తి ఉయ్యాలో పొరలు గదిలే ఉయ్యాలో. బోనాలెత్తి ఉయ్యాలో అక్కలు గదిలే ఉయ్యాలో, గుణాలెత్తి ఉయ్యాలో అక్కలు గదిలే ఉయ్యాలో. పల్లెల్లా జమిడికలు పారదిచ్చి హారతిచ్చి తెలంగాణ పొలిమేళ్ళ పొలిజల్లే జాతర. జమగూడి జాతర వెళ్ళిపోదాం తెలంగాణ, ఉద్యమాల ఉరుసుకెళ్ళిపోదాం తెలంగాణ. 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 ఉద్యమాల ఉరుసుకెళ్ళిపోదాం తెలంగాణ. ఉద్యమాల ఉరుసుకెళ్ళిపోదాం తెలంగాణ, ఉద్యమాల ఉరుసుకెళ్ళిపోదాం తెలంగాణ. సూపర్, చాలా అద్భుతమైన పాట, చాలా అద్భుతంగా పాడినావు. నీ గొంతు నిజంగా కోకిల గొంతు, అంత మధురమైన గొంతు అంటే అట్లనే ఉంది శ్రీలత. చాలా అద్భుతమైనటువంటి గొంతు, చాలా తక్కువ మందిలో ఉంటుంది ఇంత మధురమైన గొంతు. ఈ గొంతుతో ఇంకా నువ్వు ఈ మెలోడీ సాంగ్స్ ఇవన్నీ నువ్వు పాడడం నీకు ఇవి మంచిగా బాగా సూట్ అవుతున్నాయి. ఓకే, నీతో ఇంకా మరికొన్ని పాటలు నీ గురించిన వివరాలు మా జనపద ప్రేక్షకులకు తెలిపే ముందు జనం పాటలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే, జై తెలంగాణ. జై తెలంగాణ అండి. జై తెలంగాణ. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారన్నా? నేను కరీంనగర్ డిస్టిక్ కేశవపట్నం మండలం ఇప్పలపల్లి గ్రామం నుంచి ఫోన్ చేస్తున్నానండి. ఇప్పలపల్లి గ్రామం నుంచి. మీ పేరండి? రాజ్ కుమార్ అండి. రాజ్ కుమార్ గారు బాగున్నారా? బాగున్నా అండి, మీరు బాగున్నారా? మేము కూడా బాగున్నాము. రాజ్ కుమార్ అన్న, ఏం చేస్తారు మీరు? నేను ఒగ్గు కథ కళాకారునండి, మళ్ళీ అండ్ టెక్నికల్ సివిల్ సూపర్వైజర్ అండి. వెరీ గుడ్. టెక్నికల్ సివిల్ సూపర్వైజర్. హలో 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 చెప్పండి. టెక్నికల్ సివిల్ సూపర్వైజర్. టెక్నికల్ సివిల్ సూపర్వైజర్ అండ్ సింగరేణి కాలరీస్ కంపెనీ SCCL. ఓహో, మీరు సింగరేణి నౌకరా? అవునండి. ఓకేనా. ఇవాళ మనకు అద్భుతమైనటువంటి తెలంగాణ ఉద్యమ గీతాలను, అదేవిధంగా మంచి మధురమైన పాటలు వినిపిస్తున్న శ్రీలత, మన హుజురాబాద్కి చెందినటువంటి శ్రీలత ఉన్న శ్రీలతతో మాట్లాడండి ఒకసారి. ఓకే అండి. నమస్తే అన్న. నమస్తే చెల్లె. చెప్పండి అన్న. హలో హలో ఓకే. శ్రీలత, ఈ మీ కుటుంబ నేపథ్యం ఏంటి? అంటే కుటుంబ నేపథ్యం, మీ అమ్మ పేరు, మీ అక్క చెల్లి అన్న తమ్ముడు వీళ్ళ పేర్లు, అదేవిధంగా ఇంకా నీ కుటుంబ సభ్యులు ఎవరెవరు ఉన్నారు వాళ్ళ పేర్లు. మా అమ్మ పేరు సమ్మక్క, అక్క పేరు పద్మ, అన్న పేరు అర్జున్, తమ్ముళ్ళు భాస్కర్, హరికృష్ణ. ఓ,
అంటే కొంచెం మోస్తారు పెద్ద కుటుంబం అన్నట్టే. పెద్ద కుటుంబం 5 మెంబర్స్. ఓకే. ఇంకా నీకు పెళ్ళైంది. అవునండి. మీ అత్తగారు నుంచి వెళ్ళి వాళ్ళ పేర్లు వాళ్ళ మా మామయ్య హెల్త్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ ఎంప్లాయ్. ఇక్కడే హైదరాబాద్లో చెంపాపేటలో ఉంటాం. మీ అత్తమ్మ? మా అత్తమ్మ హౌస్ వైఫ్. మీ అత్తమ్మ పేరు? సుశీల. ఓకే. మీ ఆయన డ్రైవింగ్ చేస్తుంది. ఓకే. బాగా చూసుకుంటారా నేను? చాలా బాగా చూసుకుంటారు. ఇంటికాడ అమ్మ అమ్మ అంటే అమ్మకి ఎట్లాగూ మన మీద ప్రేమే ఉంటుంది. కానీ మా అత్తగారి ఇంటికాడ కూడా అమ్మలానే చూసుకుంటారు. వెరీ గుడ్. అట్లయితే చాలా సంతోషం. చాలామంది ఇప్పుడు అంటే జమానా అంతా మారిపోయింది. వెనకట ఏదో అంతా కొంచెం ఉండే కానీ ఇప్పుడు అత్త కోడళ్ళు అంటే నిజంగా కూడా ఇంట్లో సరదాగా గడిచిపోతారు. చిన్న చిన్న అనేది కామన్ కదా అందరి. చాలా బాగా చూసుకుంటారు. వెరీ గుడ్. ఓకే. ఇంత మంచి గాయాన్ని ఇంత బాగా చూసుకుంటున్నట్టు మీ అత్తవారింటికి కూడా, మీ ఆయనకి, అదేవిధంగా మీ ఆయన కుటుంబ సభ్యులకి, మీ కుటుంబ సభ్యులకి అందరూ కూడా మా జనంపాట నుంచి వెళ్ళి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా జనంపాట ప్రేక్షకుల కోసం ఇంకొక పాట, ఏం పాట వినిపించబోతున్నాం? రతనాల కొడుక. రతనాల కొడుక. రతనాల కొడుక రారా నా బంగ. చాలా మంచి పాట. నేను మెలోడీ సాంగ్స్ అంటే బాగా ఇష్టం అవునండి. ఎందుకంటే నువ్వు ఎంచుకునేటువంటి పాటలన్నీ కూడా మెలోడీగా ఉంటున్నాయి. అవునండి. ఓకే, ఆ పాట పాడి వినిపించేసి. రతనాల కొడుక రారా నా బంగారు తండ్రి రారా, ఇల్లిడిసిపోయిన కొడుక నువ్వు ఇంటి దారి పట్టి రారా, నువ్వు లేక నీ తల్లి తల్లాడిల్లుతుంది, నీ తల్లిని చూడరారా. రతనాల కొడుక రారా నా బంగారు తండ్రి రారా, ఇల్లిడిసిపోయిన కొడుక నువ్వు ఇంటి దారి పట్టి రారా, నువ్వు లేక నీ తల్లి తల్లాడిల్లుతుంది, నీ తల్లిని చూడరారా. పురుటి నొప్పులు అనుభవించి అల్లారు ముద్దుగా నిన్ను చూసుకుంటే, పురుడు పూసి పుట్టి గుండెల్లో నిన్ను దాచి పావురంగా పెంచుకుంటే, ముగ్గు పువ్వ పెట్టి బుద్ధి మాటలు చెప్పి ఉయ్యాలలో ఊపి జోల పాటలు పాడి, ముగ్గు పువ్వ పెట్టి బుద్ధి మాటలు చెప్పి ఉయ్యాలలో ఊపి జోల పాటలు పాడి, కంటికి రిప్పులే కాపాడుకుంటే నీ తల్లిని చూడరారా. రతనాల కొడుక రారా నా బంగారు తండ్రి రారా, ఇల్లిసిపోయిన కొడుక నువ్వు ఇంటి దారి పట్టి రారా, నువ్వు లేక నీ తల్లి తల్లాడిల్లుతుంది, నీ తల్లిని చూడరారా. బలబల బలపుస్తూ కొడుక నువ్వు వలసల్లి పోతేవి కొడుక, మన ఊళ్ళో కరువుస్తే కొడుక పట్నంలో పని చేసుకుంటేవి కొడుక, పట్నంలో నీ బతుకు భారం అయ్యిందా, వస్తులతో నీ బతుకు తిల్లారుతుందా.
ఈ పాట సందర్భం ఏంది నాకు అర్థమైందంటే కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళి తప్పిపోయాడు అవునండి కదా, ఇంట్లో ఏదో గొడవ పెట్టుకొని పారిపోయాడు. అవునండి పారిపోయినటువంటి తన కొడుకుని, కొడుక నువ్వు ఎక్కడున్నా కూడా తిరిగిరా, నిన్ను ఎంత గౌరవంగా చదువుకున్నా, ఇంత గౌరవంగా నిన్ను నా కంటికి పాపలేక చదువుకున్నా, నువ్వు ఇల్లిడిచిపోయినప్పటి నుంచి వెళ్ళి నా కంటికి నిద్ర లేదు, నాకు అసలు కంటి మీద కునుకు లేదు, నీకోసం ఎదురు చూస్తున్నా బిడ్డ, నువ్వు ఎక్కడున్నా కూడా తిరిగి ఇంటికి రమ్మని చెప్పి పాడినటువంటి సందర్భం. అవునండి చాలా అద్భుతమైన పాట, చాలా అద్భుతంగా పాడినావు. మెలోడీ పాటలు నువ్వు వాడుతూ ఉంటే నిజంగా ఏమంటారు దాన్ని, ఈ అమృతము తాగినప్పుడు ఎంత మధురంగా ఉంటుందో నీ గొంతు వింటే అంత మధురంగా ఉంటుంది. చాలా అద్భుతంగా పాడుతున్నావు శ్రీలత, థ్యాంక్ యూ చాలా నీ వాయిస్ గొంతు కూడా చాలా బాగుంది. ఓకే, నీతో ఇంకా మరికొన్ని పాటలు పాడించే ముందు మన జనం పాటలో ఒక కాలర్ వెయిటింగ్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. సరే. హలో, నమస్తే, జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ అన్న, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారన్నా? నా పేరు నరసింహన్న, నేను నల్గొండ డిస్ట్రిక్ట్ చింతపల్లి మండలం వింజమూరు అన్న. నా నరసింహన్న మంచిగున్నారా? అవునా నరసింహన్న మంచిగున్నారా మీరు? బాగున్నా అన్న. అన్న ఏం చేస్తారు మీరు? నేను హోమ్ గార్డ్ అన్న. అన్న ఎక్కడ సిటీలో చేస్తారా? అవునా, సిటీలో అన్న. హైదరాబాద్లో చేస్తున్నారా? సిటీ హెడ్ క్వార్టర్ అన్న, మన సిటీ కాలేజ్ కాడ. అన్న నరసింహ కదా మీ పేరు? అన్న. నరసింహన్న, ఇవాళ మనకు అద్భుతమైన మధుర గీతాలని తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో మనం పాడుకున్నట్టు పాటల్ని, అద్భుతమైనటువంటి ప్రజలు ఆదరించినటువంటి పాటల్ని మనకు పాడి వినిపిస్తున్నటువంటి శ్రీలత ఉన్నారు. శ్రీలతతో మాట్లాడండి. నమస్తే అన్న. ఓకే అన్న. హలో హలో అన్న, చెప్పండి అన్న, మాట్లాడండి, శ్రీలతతో మాట్లాడండి. నమస్తే అన్న. హలో 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 నమస్తే అన్న. నమస్తే అక్క, నీ జై తెలంగాణ అక్క. జై తెలంగాణ అన్న. మీ గొంతు చాలా బాగున్నది అక్క. థ్యాంక్ యూ అన్న. హలో అన్న అన్న అన్న, టీవీ చూసుకుంటా మాట్లాడుతున్నావు అన్న? ఏం లేదండి, బయట ఉన్నా మొత్తం. అవునా? అదే అది ఈ పాట పాడమన్నా. ఏం పాట అన్న? అది మన ఆరంది మన సాయికోర ఇది ఉంది సార్, ఆ నెత్తుటి మరకలు అని ఉంటుంది. ఆ నెత్తుటి మరకలకు 60 ఏళ్ళు నిండెను. ఆ నెత్తుటి మరకలు 60 ఏళ్ళు నిండేను అని. ఓకే, ఆ పాటనా? అవునా. ఓకే అన్న, పాటలు అంటే చాలా ఇష్టం అన్న నాకు. ఓకే, థ్యాంక్ యూ తప్పకుండా పాడించిన ప్రయత్నం చేస్తామన్నా. ఓకే, థ్యాంక్ యూ అన్న. మా జనం పాట కాల్ చేసినందుకు మా జనం పాట నుంచి ప్రత్యేకంగా కలవంద తెలియస్తున్నాం. శ్రీలత, అన్నయ్య చెప్పండి. మొట్టమొదటి వాడిన పాట కూడా మా జనం పాట ప్రేక్షకుల కోసం పాడినిపిస్తున్నాం. అవునండి. ఈ వేదికల మీద కాకుండా ఏమైనా ఆడియో సీడీలలో పాటలు పాడినావు? అవునన్నయ్య. ఏమేమి ఆడియో సీడీలలో పాడినావు? మొట్టమొదట ఏ ఆడియో సీడీలా ఏ పాట పాడినావు? జనం బడి క్యాసెట్లో కోదర్ శ్రీనివాస్ అన్న రాసిండు, దాంట్లో పాడినన్న. ఏం పాట అది? అంటే దేనికోసం? బడికి, గవర్నమెంట్ స్కూళ్ళ గురించి, ప్రభుత్వ స్కూళ్ళ గురించి, బడికి వెళ్ళడానికి పిల్లలకు పాడే పాట. ఓకే, ఆ తర్వాత ఇంకెన్ని ఏమేమి పాటలు పాడినావు క్యాసెట్లో, సీడీలలో, రికార్డింగ్స్? తెలంగాణ సాంగ్స్ అన్నయ్య. మన వైఎస్ చనిపోయినప్పుడు ఆయన గురించి కూడా రికార్డింగ్స్. ఈ ఉద్యమ నేపథ్యంలో, తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదట ఉద్యమానికి సంబంధించిన పాటతో వేదిక మీద మొదలుపెట్టినావు. తర్వాత ఉద్యమానికి సంబంధించిన ఆడియో సీడీలలో వాడినావు. నువ్వు పాట ఆడియో సీడీలలో వాడిన దాంట్లో తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన పాట, నీకు ఇష్టమైన పాట ఏదైనా గుర్తుందా? గుర్తుందండి. ఏం పాట అది? తంగేడు పైనున్న 9 తెలంగాణ కోలాట మాడవస్తారా. అంటే తెలంగాణ బతుకమ్మకు సంబంధించినటువంటి పాటనా? ఆ పాట పాడి వినిపిస్తామా జనపడ ప్రేక్షకుల కోసం? ఓకే, తప్పకుండా పాడి వినిపిస్తా. బతుకమ్మ ఈ పాట ఎవరు రాశారు? రాజు అంటున్నా. రాజు అని. ఓకే ఓకే ఓకే, నువ్వు ఆ పాట పాడే ముందు మనం ఒక కాలర్తో మాట్లాడదాం. కాలర్తో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆ పాట పాడు, ఓకేనా? హలో, నమస్తే, జై తెలంగాణ అన్న. జై తెలంగాణ అన్న. నమస్తే అన్న. నమస్తే, జై తెలంగాణ. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అన్న నమస్తే, జై తెలంగాణ అన్న. అన్న, మీ టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టి మాట్లాడుకుందాం మంచిగా పురుసత్తుగా. ఆల్రెడీ నేను వేరే రూమ్కి వచ్చిన టీవీ కార్డు లేనన్నా. అన్న చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అన్న నేను కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామం నుండి మాట్లాడుతున్నా. మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి స్వగ్రామం నుండి అన్న. రాము నా పేరన్న. ఓకే ఓకే, వంగర నుంచి రాములన్న. రాము? అవునన్నా, వంగర నుండి రాము. రాము అన్న, మంచిగా ఉన్నారా? హలో అన్న. వంగర అంతా బాగుందన్నా? వంగర అంటే విలేజ్ అన్న, ఇక్కడ భీమదేవరపల్లి మండలం. తెలుసు అన్న, వంగర నాకు తెలుసు, మాది దండపల్లి పక్కనే. ఎలకతుర్తి మండలం దండపల్లి. అవునన్నా. మీ వంగర కూడా నేను వచ్చిన.
దండపల్లి మా బావలో దండపల్లి అన్న చిన్న తిరుపతి అని. మీ వంగరలో పివి నరసింహారావుకు సంబంధించినటువంటి అతని బంగ్లాలో మేము 12 రోజుల పాటు ఎన్ఎస్ఎస్ క్యాంప్ నిర్వహించినాము అక్కడ మీ ఊర్లో. హలో హలో ఓకే హలో 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 రామోన్న చెప్పండి. రామోన్న మీకు సిగ్నల్ కట్ అవుతుందా? మీది కొంచెం వాయిస్ తక్కువ వస్తుందన్న కొంచెం. అదే మీకు కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది మీకు ఫోన్కు. అదే అన్న వంగర్లో ఎక్కడ మీరు ఎప్పుడు చేసిరన్నా గుర్తు? ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం, దాదాపు ఒక 7-8 సంవత్సరాల క్రితం మా గౌడ్ డిగ్రీ కాలేజ్ హైదరాబాద్ నుంచి వచ్చి మేము మీ ఊర్లో మేము కార్యక్రమాలు చేసాం. ఓకే ఓకే అన్న, ఇవాళ మనకు అద్భుతమైనటువంటి పాటలు వినిపిస్తున్నా. శ్రీలత ఉన్నారు, శ్రీలతతో మాట్లాడండి. శ్రీలతకి అన్న సరే. నమస్తే అన్న. రామన్న నమస్తే. శ్రీలత అక్క, జై తెలంగాణ అక్క. జై తెలంగాణ అన్న. మీ గొంతు చాలా సూపర్ గా ఉందక్క, బాగా వండర్ఫుల్ గా ఉంది. థ్యాంక్ యూ అన్న. మీ గొంతు చాలా వండర్గా ఉందక్క, చాలా స్వీట్ గా మధుర గానమైనటువంటి గొంతుతో బాగా వాడుతున్నారు మీరు. థ్యాంక్ యూ అన్న. హలో హలో అన్న మాట్లాడండి. అదే మన శ్రీలతక్క గారి గొంతు చాలా మధురానుభూతిగా చాలా బాగా పాడుతుంది అన్న, స్వీట్ గా బాగా పాడుతుంది అంటున్నా. అవునవునవును, థ్యాంక్ యూ చెప్తుంది మీకు. ఓకే ఓకే అదే అన్న. అయితే ఇప్పుడు నాకు ఒక ఫేవరెట్ సాంగ్ అన్న, మన తెలంగాణ ఉద్యమంలో మారుమోగినటువంటి పాట రాతి బొమ్మల్లే అనే ఒక సాంగ్ ఉన్నది అన్న. ఆ అక్కతో ఆ పాట పాడుతా ఉంటే వినాలన్న కోరిక ఉంది. ఓకే అన్న, తప్పకుండా శ్రీలతకి ఆ పాట వచ్చినట్టయితే ఖచ్చితంగా పాడిద్దాం. నేను కూడా అనుకుంటున్నా అప్పటి నుంచి. మళ్ళీ మాకు వంగర్ నుండి ఇప్పుడు ఈ ఫేవరెట్ ఈ మెలోడీ సాంగ్స్ అన్న, ఈ తెలంగాణ ఉద్యమంలో పాడిన సాంగ్స్ అన్ని కూడా మాకు మా మామయ్య ఇక్కడనే అన్న, రీసెంట్ మ్యారేజ్ అయిందన్న. అచ్చా. మా మామయ్య సారయ్య అని, రామారావు సారయ్య, ఆయనకు చాలా ఇష్టం అన్నట్టు ఈ సాంగ్స్ అంటే. అచ్చా, నేను మీ ఊర్లోకి వచ్చినప్పుడు మీ ఊర్లో వెంకటస్వామి సర్పంచ్. హలో ఓకే అన్నకు అతనికి చెప్పాలని ఆతృత ఆరాటం బాగుంది, కానీ మొబైల్లో ఆయనకు సిగ్నల్ సరిగలిగినట్టుంది రామన్నకి. ఓకే శ్రీలత, ఇప్పుడు మా జనపాట ప్రేక్షకుల కోసం ఏం పాట వినిపించిన సిద్ధంగా ఇప్పుడు పాట పాడి వినిపిస్తాను. చాలా నువ్వు క్యాసెట్లో పాడిన పాట కదా, చాలా అద్భుతమైన పాట. నువ్వు పాట పల్లవి మొదలు పెట్టగానే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే దానికి కొంచెం బతుకమ్మ పాట మేళవింపు ఉంది కదా, అద్భుతమైన పాట. ఓకే పాడేసి. తంగేడు పైనున్న తుమ్మిదలారా తెలంగాణ కోలాట వాడవస్తారా, కొమ్మల్లు రిమ్మల్లు కోయిలలారా పాడవస్తారా బతుకమ్మ పాట. కొమ్మల్లు రిమ్మల్లు కోయిలలారా పాడవస్తారా ఆడవస్తారా, కొమ్మల్లు రిమ్మల్లు ఉన్న పాట ఆడవస్తారా పాడవస్తారా. తంగేడు పైనున్న తుమ్మిదలారా తెలంగాణ కోలాట వాడవస్తారా, కొమ్మల్లు రిమ్మల్లు కోయిలలారా పాడవస్తారా బతుకమ్మ పాట. తుమ్మిదలారా తెలంగాణ కోలాట వాడవస్తారా, కొమ్మల్లు రిమ్మల్లు కోయిలలారా పాడవస్తారా బతుకమ్మ పాట. తొలికోడి కోసింది తొలి మంచు కురిసింది, నేలపై పువ్వేమో ఇంపుగా పూసింది, నేలపై పువ్వేమో ఇంపుగా పూసింది, నేలపై పువ్వేమో ఇంపుగా పూసింది, నేలపై పువ్వేమో ఇంపుగా పూసింది. పులిక పువ్వు పైన గోరింకలారా గోరింకలారా గోరింకలారా, గాలి సప్పుడుకు గలమెత్తి మీరు పాడవస్తారా పాడవస్తారా. నచ్చని కింద జాజి మల్లెలో తీగ మల్లెలో, జాజి మల్లెలో తీగ మల్లెలో, జాజి మల్లెలో తీగ మల్లెలో, ఒక్కడి వాయన్న రాణి వస్తుండు జాజి మల్లెలో, రాణి వస్తుండు జాజి మల్లెలో రాని వస్తుండు జాజి మల్లెలో, ముచ్చటి తోటల జాజి మల్లెలో, జాజి మల్లెలో తీగ మల్లెలో, జాజి మల్లెలో తీగ మల్లెలో, తీరుక పువ్వు తీసుకొస్తుండు జాజి మల్లెలో, తీసుకొస్తుండు జాజి మల్లెలో, తీసుకొస్తుండు జాజి మల్లెలో. తంగేడు పైనున్న తుమ్మిదలారా తెలంగాణ కోలాట వాడవస్తారా, కొమ్మల్లు రిమ్మల్లు కోయిలలారా పాడవస్తారా బతుకమ్మ పాట. మందార పూలార మా ఇంటికొస్తారా బతుకమ్మ ఆడ, బతుకమ్మ ఆడ, మందార పూలార మా ఇంటికొస్తారా బతుకమ్మ ఆడ, బతుకమ్మ ఆడ, జాజి పూలార ఆడవస్తారా పాడవస్తారా పాడవస్తారా, కనకాంబరాలార కలిసిపోదామా కూడిపోదామా, కలిసిపోదామా కూడిపోదామా, కలిసిపోదామా కూడిపోదామా, గుమ్మడి పూలార కూడి ఆడుదాం బతుకమ్మ ఆట, కూడి ఆడుదాం బతుకమ్మ ఆట.
మంట గాజు మల్లెలు మల్ల చేయగానే మళ్ళీ రామమ్మ పోయి రామమ్మ మళ్ళీ రామమ్మ పోయి రామమ్మ మళ్ళీ రామమ్మ పోయి రామమ్మ కన్నీటి బాధలు తీర్చరామమ్మ మా గౌరీదేవి తీర్చరావమ్మ మా గౌరీదేవి తీర్చరావమ్మ మా గౌరీదేవి తీర్చరావమ్మ మా గౌరీదేవి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది పాట. ఈ పాట ఎవరు రాశారు? రాజు. చాలా అంటే బతుకమ్మ ఆడేటప్పుడు మన బతుకమ్మ ఆడుకోవడానికి మనం తీసుకొచ్చేటువంటి కోసుకొచ్చేటువంటి పూలు ఉంటాయి కదా, ఆ 9 రోజుల పాటు, ఆ 9 రోజుల పాటు మనం కోసుకొచ్చి బతుకమ్మను పేర్చేటువంటి ప్రతి పువ్వుకు ఉన్నటువంటి ఆ పూలకు సంబంధించినటువంటి ప్రత్యేకత అద్భుతంగా తెలియజెప్పిన పాటలు. పాట పాటకి, చరణం చరణానికి, పదానికి పదానికి నువ్వు వాడుతున్నప్పుడు ఇంకా పాట ఒక మధురం చాలా అద్భుతంగా తెలుస్తుంది శ్రీలత. చాలా అంటే చాలా అద్భుతంగా పాట పాడిను. ఇంకా నీ నుంచి కొన్ని పాటలు వాడుకునే ముందు, ఇంకా నీ గురించిన వివరాలు మా జనపద ప్రేక్షకులు తెలిపే ముందు ఒక చిన్న ఒక కాలర్తో మాట్లాడాలి. ఓకే, హలో, నమస్తే, జై తెలంగాణ. జై తెలంగాణ అన్నా, జై తెలంగాణ. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారన్నా? మాది హుజరాబాద్ మండలం పోతిరెడ్డిపేట. నేను సమ్మయ్య, నేరెళ్ళ సమ్మయ్య. నేరెళ్ళ సమ్మన్న, పోతిరెడ్డిపేట నుంచి. బాగున్నారన్నా? జై తెలంగాణ అన్న. జై తెలంగాణ అన్న. మన పోతిరెడ్డిపేటలో అందరు మంచిగున్నారా అన్న? అన్నా, మన పోతిరెడ్డిపేటలో అందరు మంచిగున్నారానే? అంత బాగున్నాం. అందరు మంచిగా ఉన్నారా? అంత మంచిగా ఉన్నాం అన్న. ఇవాళ మనకు అద్భుతమైన, మీరు ఏం పని చేస్తారన్నా? గౌడ్స్ అన్న. గౌడ్స్ అన్నా. ఎట్లున్నది మనది సీజన్? ఇప్పుడు పోతాలు, ఇప్పుడు పరపదాలు కదన్నా. ఫుల్ సీజన్. ఫుల్ సీజన్. పరుపుదాళ్ళు పోయేదాకా మనకు పని తీరదు అసలే. తీరదన్నా. అవును, పొద్దున సాయంత్రం ఎక్కాలి కదా తాళ్ళు. పొద్దున సాయంత్రం. అవునవునన్నా. ఓకే అన్న, ఇవాళ మనకు అద్భుతమైనటువంటి పాటలు వినిపిస్తున్నా. మన హుజరాబాద్ ప్రాంతానికి చెందినటువంటి శ్రీలతతో ఒకసారి మాట్లాడండి. శ్రీలతతో. నమస్తే అన్న. శ్రీలతకి ఏంది? నమస్తే అన్న. నమస్కారం చెల్లె. నమస్తే అన్న. హలో. నమస్తే అన్న, చెప్పండి. దండాలరా, అంత బాగున్నారా? బాగున్నామన్నా, మీరు బాగున్నారా? ఇప్పుడు కొత్తపల్లె మాకు దగ్గరనే కాదురా? అవునన్నా. ఈ హుజరాబాద్ దగ్గర కొత్తపల్లె కదా? అవునన్నయ్య. హలో. అవునవునన్నా. కెనాల్ పొంట షార్ట్ కట్ కాదు మీకు? కెనాల్ పొంట షార్ట్ కట్ కదా? మాకు దగ్గరనే. మాట్లాడు శ్రీలతో మాట్లాడండి. అదే అదే, టోన్స్ బాగున్నదిరా చెల్లె. థ్యాంక్ యూ అన్న. టోన్స్ బాగున్నది. ఇప్పుడు మీ ఇవరకు నీ గొంతు ఎప్పుడు వినలేదు, ఇది ఫస్ట్ టైం మీ వినుడు. బాగా వాడతారా చెల్లె మీరు? హలో. చెప్పండి అన్న, వింటున్నా. బాగున్నది, టోన్స్ మాత్రం బాగున్నది. కానీ మా తెలంగాణ కోసానికి ఇంకా మంచి మంచి పాటలు పాడాలను, నువ్వు ముందుకు రావాలి ఇంకా. సరే అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. మా జనంపాట కాల్ చేసి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయం తెలియజెప్పినందుకు మా జనంపాట నుంచి మీకు ప్రత్యేకంగా కలవదని తెలుస్తున్నా. థ్యాంక్ యూ అన్న. శ్రీలత, ఆడియో సీడీలలో దాదాపు ఒక 10 ఎన్ని పాటలు పాడి ఉంటావు దాదాపుగా? 10 పాటల వరకు పాడినా. అవునా? ఓకే, అలా తెలంగాణ ఉద్యమ నేపథ్యం, సామాజిక నేపథ్యం, ఇంకా ఎలాంటి పాటలు పాడినావు? అంటే జానపదాలు కూడా వాడినావు కదా. ఇప్పుడు మా జనం పాట ప్రేక్షకుల కోసం ఇంకేం పాట వినిపించడానికి? ఎట్లున్నావో ఏ తీరుగున్నావో ఎరకన చేయరా మామన పాట చాలా అద్భుతమైనటువంటి పాట. నిజంగా ఆ పాట వింటే కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్చినటువంటి సందర్భం కరీంనగర్ జిల్లాలో ఉన్నది. కరీంనగర్ జిల్లాలో నేను చూసినప్పుడు ఒక కళాకారుని పాడినటువంటి పాటకి అక్కడ ప్రజలు చెలించిపోయి, ఎందుకంటే ఆ ప్రాంతం నుంచి వెళ్ళి దుబాయ్, మస్కట్ ఈ దేశాలలో అత్యధిక మంది వలస పోయినటువంటి సందర్భం ఆ గ్రామాలలో ఉంటుంది. ఆ గ్రామాలలో ఈ పాట పాడుతున్నప్పుడు కన్నప్పుడు ఎవ్వరి కంట్లో చూసినా కూడా కన్నీరే. ప్రతి ఇంటి నుంచి వెళ్ళి ఒకరో ఇద్దరు దుబాయ్లో వలస పోయినటువంటి వాళ్ళ జీవితం. చాలా ఆ పాట నిజంగా కూడా కరీంనగర్, నల్గొండ, మెదక్, మహబూబ్ నగర్ ఇలాంటి జిల్లాలకి చాలా వింటే కండపంట నీళ్ళు వచ్చేటువంటి పాట. అలా జీవితం ఆ పాటలో ఉంటుంది. ఆ పాట తప్పకుండా మా జనపద ప్రేక్షకుల కోసం పాడినిపించి పాడేసి. ఎట్లున్నావో ఈ తిరుగున్నావో ఎరుకన్న జయర మామా నీ ఎలయందో తెలుపర మామా. ఎట్లున్నావో ఏ తిరుగున్నావో ఎరుకన్న జయర మామా నీ ఎలయందో తెలుపర మామా. ఎట్లున్నావో ఏ తిరుగున్నావో ఎరుకన్న జయర మామా నీ ఎలయందో తెలుపర మామా. ఎట్లున్నావో ఏ తిరుగున్నావో ఎరుకన్న జయర మామా నీ ఎలయందో తెలుపర
ఎరుకన్న జయ్యార మావా నీ ఎదయందు ఎల్పర మావా సావుకారి దగ్గర అప్పు తీసుకుంటివి గొడ్డు గోదలమ్మి మామూగా వడ్డీ కట్టిన కాదు మామా ఎట్లున్నావో ఏ తీరుగున్నావో ఎరుకన్న జయ్యార మావా నా ఎదయందు తెలుపర మావా ఎట్లున్నావో ఏ తిరుగున్నావో ఎరుకన్న జయ్యార మామా నీ ఎదయందు తెలుపర మామా ఎట్లున్నావో ఏ తిరుగున్నావో ఎరుకన్న జయ్యార మావా నీ ఎదయందు ఎల్పర మావా నడుమల్లో కష్టం చేసుకుంటా కన్నీళ్ళు పెడుతున్న వాట మొన్న అన్నట్టే చెప్పిండు మామా ఎట్లున్నావో ఏ తీరుగున్నావో ఎరుకన్న జయ్యార మావా నా ఎదయందు తెలుపర మావా గడియ గడియ నాకు గండమవుతున్నది గుండె బాదుకుంటా మామూ నన్ను గుర్తు చేసుకుంటా వాట ఎట్లున్నావో ఏ తీరుగున్నావో ఎరుకన్న జయ్యార మావా నీ ఎదయందు తెలుపర మావా ఎట్లున్నావో ఏ తిరుగున్నావో ఎరుకన్న జయ్యార మామా నీ ఎదయందు తెలుపర మామా ఎట్లున్నావో ఏ తీరుగున్నావో ఎరుకన్న జయ్యార మావా నీ ఎదయందు తెలుపర మావా తల్లి విన్నైలల్లా ఎల్ల కొడుతుండట కన్నల్ల నీళ్ళతే మామూ మల్ల మన పల్లె కట్టవ మామా ఎట్లున్నావో ఏ తీరుగున్నావో ఎరుకన్న జయ్యార మావా నీ ఎదయందు తెలుపర మావా ఏడు గోడల మధ్య చిత్తబాధ పెట్టి నరకాన్ని చూపిస్తారట మల్ల మన పల్లె కట్టవ మామా ఎట్లున్నావో ఏ తీరుగున్నావో ఎరుకన్న జయ్యార మావా నీ ఎదయందు తెలుపర మావా ఎట్లున్నావో ఏ తిరుగున్నావో ఎరుకన్న జయ్యార మామా నీ ఎదయందు తెలుపర మామా ఎట్లున్నావో ఏ తీరుగున్నావో ఎరుకన్న జయ్యార మావా నీ ఎదయందు తెలుపర మావా రాజులేమో ఆరో రాజులై తండ్రు పేదోడి గుడిసెర మామూ ఉన్న కమ్మలిగిరిపాయే మామా ఎట్లున్నావో ఏ తీరుగున్నావో ఎరుకన్న జయ్యార మావా నీ ఎదయందు తెలుపర మావా తల్లి విల్లైనల్లా ఎల్ల కొడుతుండ్రట కన్నల్ల నీళ్ళచ్చే మామూ మల్ల మన పల్లె కట్టవ మామా కల్లి బిల్లైనా ఏ తీరుగున్నావో ఎరుకన్న జయ్యార మావా నీ ఎదయందు తెలుపర మావా ఏడు గోడల మధ్య చిత్రబాధ పెట్టి నరకాన్ని చూపిస్తారట నా మనసు గాయమాయే మామా ఎట్లున్నావో ఏ తీరుగున్నావో ఎరుకన్న జయ్యార మావా నీ ఎదయందు తెలుపర మావా ఎట్లున్నావో ఏ తిరుగున్నావో ఎరుకన్న జయ్యార మామా నీ ఎదయందు తెలుపర మామా నీ ఎదయందు ఏ తిరుగున్నావో ఎరుకన్న జయ్యార మావా నీ ఎదయందు ఎల్పర మావా ఎదయందు ఎల్పర మావా నీ ఎదయందు ఎల్పర మావా కల్లి బెల్లైన వాళ్ళ ఎల్లగొడుతుంది కల్లి బెల్లైన వాళ్ళు అంటే తెలుసా కల్లి బెల్లైన వాళ్ళు అంటే పాస్పోర్ట్ వీసా పట్టుకుని అక్కడ వీసా అయిపోయినా కూడా పాస్పోర్ట్ పోయినా వీసా అక్కడ పని ఇక్కడ నుంచి పని వీసా మీద బ్రోకర్లు తీసుకెళ్తారు అక్కడికి పోయిన తర్వాత ఏమన్నదంటే పని దొరకదు అక్కడ పోయి కథ వదిలేస్తారు లేకపోతే నెల రోజులకి అని తీసుకుపోతారు సంవత్సరం వీసాని ఇక్కడ తీసుకుపోతారు చాలా ఉంటాయి అక్కడ సమస్యలు వీళ్ళు పోయిన తర్వాత ఎక్కడో ఎడారిలో వదిలేస్తారు వాళ్ళ పనిలో చాలా సమస్యలు ఎదుర్కొంటారు నిజంగా అక్కడ అంత అంటే ఇక్కడ కుటుంబ బాధ్యతలు అప్పులు ఇవన్నిటిని అధిగమించాలి బిడ్డల పెళ్లి చేయాలి వీళ్ళ బతుకుతారు వీళ్ళ భవిష్యత్తు ఏందని ఇవన్నీ ఆలోచించుకొని వలస పోయినటువంటి సందర్భంలో వాళ్ళు పడేటువంటి గోసల నుంచి వెళ్ళినటువంటి పాట ఈ పాట చాలా అద్భుతమైనటువంటి పాట చాలా అద్భుతంగా పాడిన శ్రీలత ఓకే మరికొన్ని పాటలు శ్రీలతను పాడించుకోవడానికంటే ముందు అదేవిధంగా శ్రీలత గురించిన మరికొన్ని వివరాలు శ్రీలత గురించి శ్రీలత పాడేటువంటి మరికొన్ని పాటలు వాడుకునే ముందు జనం పాటలో ఒక చిన్న విరామం తీసుకుందాం.